నడిపించబడుతున్నాను, దేవునితో నేను మాట్లాడుతున్నాను, ముమ్మారులో నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక ప్రతిష్ఠిత కలిగిన జీవితంలో నేను ఉంటున్నాను. చూడండి, రూతును తన అత్త అయిన వారు ఇరువురు ఎలా ఉన్నారు చూడండి. నీ దేవుడే నా దేవుడు అని ఎందుకన్నదా మాట? అప్పటికప్పుడే పుట్టింది ఒక ప్రతిష్ఠిత, అప్పటికప్పుడే పుట్టింది తీర్మానం. ఎప్పుడు పుట్టింది? ఆ సమయంలోనే పుట్టింది. ఒక కోడలు ఏం చేసింది? తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకో కోడలు ఏం చేసింది? ఒక ప్రతిష్ఠితలోకి వచ్చిన తర్వాత దేవుడు వారి ఇరువురిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. మీరు 3 దినాల నుండి ఉపవాసం ఉంటున్నారు. ఒక ప్రతిష్ఠిత కదా మీరు ఉన్నారు, ఒక ప్రతిష్టమైన వాటి కోసమే కదా మీరు ఉన్నారు. 3 దినాలు ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నారు, అన్నపాన్యములు మానివేశారు, సంఘములు కనిపెట్టి ప్రార్థన చేశారు. దేని కొరకు? లోకంలో ఉన్న వాటి కోసమా? వారి ఇల్లు కట్టుకున్నారని, వీళ్ళ వస్త్రాలు కొన్నారని, వాళ్ళ ఆభరణాలు కొన్నారని, వాటి కోసమా? సంఘ క్షేమాభివృద్ధి కొరకై, హల్లెలూయా, ఆత్మ క్షేమాభివృద్ధి కొరకై దేవుని సన్నిధానంలో మనం మోకరించి ప్రార్థన చేసిన ప్రతి సమయము, ఉపవాసం చేసిన ప్రతి రోజు ఒక జయ జీవితం ఆయన అనుగ్రహిస్తాడు నీకు. హల్లెలూయా. ఉపవాసములో ప్రతిదీ ప్రతిఫలమే. ఉపవాసం చేయకుండా ఏది చేయలేము. ఉపవాసం చేసి ఏమైనా చేయగలం? ఉపవాసం చేయకుండా ఏమైనా చేయగలమా? యేసు ప్రభువు ఏం చేశాడు? 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, ఈ రాజ్యాన్ని జయించాడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ దినాల్లో అనేకమైన సందర్భాలు, అనేకమైన సేవకులతో, అనేకమైన సంఘాలు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఉపవాసం అనే పేరుతో వాళ్ళు చేసే పనులు ఏమిటంటే మీకు చెప్తాను. ఉదయాన్నే లేస్తారు, ప్రార్థన చేస్తారు, టీ తాగుతారు. టీ తాగిన మాత్రం అయిపోతుంది అనుకుంటారు. ఆ తర్వాత టిఫిన్ చేస్తారు, సంఘంకి వస్తారు, నలుగురిలో కూర్చొని ప్రార్థన అంటారు, చేస్తారు. అది వాళ్ళకి కావాల్సిన ఉపవాసం. మనకి కావాల్సిన ఉపవాసం ఏంటి? ఆత్మీయతలో ఎదిగింప చేయాలి, ఆత్మ క్షేమాభివృద్ధి కొరకు మనం ఉండాలి, మోకరించాలి, ఆకాశం వైపు చేతులు ఎత్తాలి, దేవుని వైపు నువ్వు ముఖాముఖిగా మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి? ప్రభువా, నా సంఘము మంద చిన్నదై ఉంది కనుక నీవు పెద్ద మందగా చేయి ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. సంఘము చిన్నదిగా ఉంది కనుక దాన్ని విశాలపరచాలి ప్రభువా అనాలి. ప్రభువా, సంఘములో దాసుడు ఎలా ఉన్నాడు? బలహీనతలో ఉన్నాడా? బలపరచు, అభివృద్ధి చేయు, ప్రార్థన చేయాలి. ప్రభువా, నా కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నా, నా కుటుంబం కొరకే నేను ఉపవాసం ఉంటున్నా, నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య కొరకు, నా భర్త కొరకే నేను ఉపవాసం ఉంటున్నా. కాదన్న సంఘము కొరకు ఎప్పుడు ఉంటా? నీ వ్యక్తిగత జీవితం కోసం నువ్వు ఉపవాసం ఉంటున్నావు, కాదంటావు ఎవరు? సంఘము కొరకు, దేవుని ఆలయం మనం వస్తున్నాం, ఒక ప్రతిష్ఠిత కలిగి వస్తున్నామా? అల్లా ఆదివారం మాత్రమే నామకావాసిలాగా వెళ్ళిపోయి ఆరాధన చేసుకుని వెళ్ళిపోతున్నామా? నెల్లూరు నుంచి ఇక్కడ రావాలంటే 30 కిలోమీటర్లు. 30 కిలోమీటర్ల నుంచి రావాలి అంటే ఒక ప్రతిష్ఠిత కావాలి. హల్లెలూయా. అట్టి సహనమును, అట్టి ఆత్మింప నడిపింపు నీ దాసునికి ఇచ్చినాడు. హల్లెలూయా. చెయ్యరు చాలా మంది. ఎవరు చేయరు? సంఘానికల్లా ఆదివారం వెళ్ళి సువార్త చెప్తే చాలు, శనివారం వెళ్ళి సువార్త చెప్తే చాలు, ఏదన్నా విజిటింగ్ వెళ్తే చాలు అనుకున్న చాలా సంఘాలు ఉన్నాయి. అయితే ఏ సంఘాన్ని నేను విమర్శించటం, మీ భక్తి వైరాగ్యం కలిగిన ప్రతిష్ఠిత ఏది? ఆదివారము ఏఫోతు నిలువుటంగి ధరించుకున్న నీ దాసుని వద్దకు నువ్వు వచ్చినప్పుడు పరిశుద్ధత కలిగిన వస్త్రమును నువ్వు ధరించుకున్నావా? లేదంటే చెవుకి, మెడకి, కాళ్ళకి, అలా ముక్కుకి అవి ఏమైనా చూపించుకోవడం కోసం సంఘానికి వెళ్దాంలే, ఫలానా అక్కుంటుంది, అక్కడికి చెప్తాము, ఫలానా రోజు నేను కొన్నాను అని అనుకుంటారు చాలా మంది. ఇక్కడ కాదు చెప్తున్నా, ఒక ప్రతిష్ఠిత కావాలి. ఆ ప్రతిష్ఠిత కొందరు లోకంలో ఉన్న ప్రతిష్ఠ ఏంటంటే నేను చెప్తాను. కొందరు తాగే వాళ్ళు ఎంత తాగితే సరిపోదండ్రు,
ఇంత తాగితే సరండి, ఇంకా తాగాలి. తినేవాడు ఇంత తింటే సరిపోదు, ఇంకా తినాలని అంటాడు. వాడికి ఉంటుంది అనమాట ఆ ప్రతిష్ఠిత. అయితే మనం దేవునితో ఉండే ప్రతిష్ఠిత ఎలా ఉండాలి? పరలోకానికి వెళ్ళే ప్రతిష్ఠిత ఉండాలి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి? మనము పరలోకానికి వెళ్ళాలి. ఆ పరలోకం ఎక్కడ ముందులయ్య గారు? మాకెందుకు, మేము భూమి మీద ఉన్నప్పుడే మా సమయం అంతా మేము గడిపేసి సంఘంలో ఉండి దేవుని వద్దకు మాత్రమే మేము పోలేము. అది ఎప్పుడు వెళ్తాం కూడా మాకు తెలియదు కానీ అనుకుంటున్నారు మీరు. దేవుడి రాత్రి మనల్ని ఎత్తబడితే, హల్లెలూయా, రాత్రి కాల సమయంలో నీతోనూ నాతోనూ సంఘముతోనూ మన అందరము ఈ ప్రాంతం అంతా ఎత్తబడితే, ఆమేన్. ఆమెను ఒక్క మాట్లాడడం విశ్వాసం లేదు. మనం ఎత్తబడిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఈ ప్రాంతం కనబడలేదంటే ఏమైపోయినట్టు? ఒక ప్రత్యక్షత కలిగిన ఈ ప్రాంతంలో దేవుని కొరకే వచ్చి ఉన్నారని చరిత్రలో రాయబడుతుంది. నువ్వు ఎత్తబడిన తర్వాత వాళ్ళెవరో నువ్వెవరో దేవుడు. గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుతుంది. దేవుడులో హల్లెలూయా. ప్రతిష్ఠిత కాడికి వచ్చిన తర్వాత ఏమి ధరించుకోవాలంట? ఆభరణం. అంటే లోకములో ఉన్న ఆభరణాలు చాలా ఉన్నాయి, అది మీకు తెలుసు, మీకు కొంత తెలుసు. మా పురుషులకి, స్త్రీలకి అనేకమైన ఆభరణాలు తెలుసు. అయితే సంఘముకు కావాల్సిన ఆభరణం ఏంటంటే, తన దాసుడు నిలబెడుతున్నటువంటి అహరోను ఎలా ఉన్నాడంటే, ఏఫోదు నిలువుటంగి ధరించుకొని మార్గమంతట్లో మా ఎదుట ఆ రొమ్ము మీద 12 గోత్రములు కలిగిన ఆ వజ్రాలను అంటే రాళ్లను ధరించుకొని నడుముకు దప్పి కట్టుకొని ఎలా ఉన్నాడంట? యాజకుడిలాగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ నిలబడుతున్నటువంటి యాజకుడు తన సంఘమును విశ్వాసులని నడుముకు దట్టి కట్టుకొని, మా విశ్వాసులు దేవుని కొరకు ఉండాలి, ఒక ప్రతిష్ఠిత కలిగి ఇక్కడ నిలుచున్నాడు. హల్లెలూయా. ఆ ప్రతిష్ఠిత లేకపోతే ఈ ప్రాంతానికి వచ్చే సువార్త కూడా ఎవరు ప్రకటించలేరు. ఆ ప్రతిష్ఠిత కలిగి ఇక్కడ ఉంది కాబట్టి, వారి తీర్మానం ఇక్కడ ఉంది కాబట్టి, ఆ సమర్పణ ఇక్కడ ఉంది కాబట్టి దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. మీ కొరకు నేను సిద్ధపాటు చేసిన వాక్యము ఈవు, అది పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా వస్త్రత గురించి మాట్లాడడం, అది పక్కకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వచ్చి నిలబడ్డా? నేను ప్రతిష్ఠిత కోసం వచ్చి నిలబడ్డా. ఆ ప్రతిష్ఠిత నాకైనా ఉందా అనుకుందాం. నాకు రావడానికి ఇంచుమించు 8 సంవత్సరాలు పట్టింది. వస్తున్నాను, తొట్టిల్లిపోయాను, మరలా వస్తున్నాను, తొట్టిల్లిపోతున్నాను. ఇది ఏంది ప్రభువా అని అడిగాను. ఆయన ఒకటే సమాధానం చెప్పాడు, తగు సమయంలో నిన్ను నేను పిలుస్తా, వేచి ఉన్నాడు. హల్లెలూయా. కొందరున్నారు పిలవక ముందని బయలుదేరుతారు. అయ్యగారు నాకు తెలియదండి, మేము నజరేత్ జాయింట్ గాస్పెల్ టీమ్ అని ఒక నిర్వహించాం. అది దేవుడే మాకు అప్పగించాడు. తన కుమారుడు ఢిల్లీకి వచ్చి గూడూరు ప్రాంతంలో సువార్త పెట్టినప్పుడు నా సాక్ష్యం విన్నాడు. అది తన తండ్రికి చెప్పాడు కాబట్టి ఈ రోజు నన్ను పిలిచాడు. ఆయనేదో నాకు తెలుసని, నేనేదో ఆయన తెలుసని కాదు. మా ముఖ పరిచయాలు ఒక్కరోజే, అది కూడా ఏదో ఒక ప్రాంతంలోనే ప్రార్థనకు వచ్చాను, అంతే అంతే. నేనేదో గొప్పవాడనని, అధికారం కలిగిన కాదు. నేను దీనుడను, మాట రానివాడను, తెలుగు అనర్గళంగా మాట్లాడలేని వాడను. అయితే దేవుడు ఇదైనా నిలబెట్టి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒక ప్రతిష్ఠత కావాలి. ఆ ప్రతిష్ఠతకు నీకు కావాల్సిన ఇంకొక వస్తువు ఆభరణం ఉండాలి. హల్లెలూయా. ఆభరణం ఏంది? వాక్యం ఉండాలి, బాప్తిసం ఉండాలి, ఈ తరమైన వేరుగా జీవించబడాలి, సమర్పణలోకి రావాలి,
తీర్మానంలోకి రావాలి. బాప్తిసం అనే మెట్టు ఎక్కాలి. బాప్తిసం తీసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామా? చెప్పండి. బాప్తిసం తీసుకున్న మాత్రం పరలోకానికి వెళితే లోకములలో వారందరికి ఇస్తాడు. ప్రతిష్ఠిత లేని వారు మాత్రమే, ప్రతిష్ఠిత ఉన్నవారు మాత్రమే దేవుని వద్దకు వెళ్తారు. హల్లెలూయా. ఆ ప్రతిష్ఠిత ఉండాలి. ఏముండాలి? ఆ ప్రతిష్ఠిత ఉన్న తర్వాత ఆభరణం ఉండాలి. ఆభరణం అంటే ఆయన వాక్యమై ఉండాలి, ఆయన త్రోవలో నడవాలి, ఆయనలో నువ్వు జీవించాలి, ఆయనలో నిలిచి ఉండాలి, ఆయనలో నువ్వు వేరుగా ఉండకుండా ఆయనలో సుగుణాలు ఉన్నాయి కనుక ఆ సుగుణాలు నీలో ఉండాలి. హల్లెలూయా. ఈ లోకానికి నువ్వు వేరుగా జీవించబడాలి. యేసన్న గారు ఒక మాట అంటే, బస్ స్టాండ్లో నిలబడినప్పుడు బస్సులు వస్తూ ఉన్నాయి, అక్కడ పువ్వులు అనుకున్నాము, పండ్లు అమ్ముకున్నాము. ఒక ప్రతి బస్సు వస్తుంది, ఆయన ఎక్కటంలా. ఆయన ఏం తెల్ల బట్టలు వేసుకోలేదు, కోట్ చుట్టు కూడా వేసుకోలేదు. ఆమె లాస్ట్ అడిగింది, ఏమయ్యా నువ్వు ఎక్కొచ్చు కదా అంటే, ఎక్కని మా వాళ్ళందరూ బస్సు ఎక్కని వాళ్ళ ప్రయాణం వాళ్ళు చేసుకుని అంటే, లాస్ట్గా ఆమె ఏం ఊహించుకున్నదో ఏమో తలంచుకున్నదో తెలియదు కానీ, పాస్టర్ గారు మీరు ఎక్కొచ్చు కదా. అక్కడ ఏమన్నా చూపించాడా? నేను పాస్టర్ గారు నాకేమన్నా చెప్పాడా? చెప్పలేదు. సహనం, ఓర్పు ఇవన్నీ ఉంటేనే ఆ ప్రతిష్ఠిత నీలో నిలిచి ఉంటది. హల్లెలూయా. గబగబ మాట్లాడేసి గబగబ నరిచేసి ఏదో చేస్తున్నాం చెక్ చేసేసి ప్రతిష్ఠిత వస్తుందా? రాదు. పౌలు కూడా అలాగనే ప్రతిష్ఠిత కలిగి 14 సంఘాలకు లేఖనాలు రాసి దేవుని ఎదుట ఎలా ఉన్నాడంటే రోమా వీధులలో శిరస్సును ఉంచేశాడు. హల్లెలూయా. మనం ఎలా ఉంటున్నాం? దేవుని వైపు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయడానికి 2 నిమిషాలు మన మోకాళ్ళు మొద్దుబారిపోతాయి, చేతులు నొప్పులు వచ్చేస్తాయి. అయితే ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నువ్వు చేసిన ప్రతి ప్రార్థనలో విజ్ఞాపనలో నీవు ఎవరి కొరకు చేసుకుంటున్నావు? సంఘము కొరక, సంఘములో ఉన్న సేవకుడు కొరక, నేను ఎత్తబడాలి, నాతో పాటు నా సంఘములో ఉన్న వారు కూడా ఎత్తబడాలి ప్రభువా, ఈ ప్రాంత ప్రజలు మార్చబడాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావా? అహరోను మోషే మాత్రం ఇరువురు సమర్పించుకున్నారు, ప్రతిష్ఠితలో ఉన్నారు. వారు ఇరువురు మాత్రం వెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు తీసుకొని వచ్చినప్పుడు ఎంతమందిని వెళ్ళారండి కానాను దేశానికి? ఇద్దరు వెళ్ళారు. ఇక్కడ ఎంతమంది ఉంటున్నాం? 20 మంది ఉన్నామా? ఈ కానాలో మనం అందరం ముందుము గాక. హల్లెలూయా. ఎందుకంటున్నానంటే ఒక తీర్మానం, వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, కరెంటు పోయినా నేను దేవునికి సమీపముగానే ఉండాలి. హల్లెలూయా. దేవుని మాటలు నేను వినాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని మందిరముకు నేను అంటగట్టిబడి ఉండాలి. హల్లెలూయా. ఆయన అన్నాడు కదా, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావళిని అన్నాడు. ఆయనలో అంటగట్టబడిన వాడే ఇక్కడ ఉన్నాము. ఆయనలో దూరంగా ఉన్నవారు ఎక్కడున్నారు? లోకములో ఉన్నారు. కొందరు ఏం చేస్తారంటే ఈ ప్రతిష్ఠితమైన వాటిని వేరు చేసి ధనం కోసం ప్రతిష్ఠిత చేసుకుంటారు, బంగారు కోసం ప్రతిష్ఠిత చేసుకుంటారు, వస్త్రం కోసం ప్రతిష్ఠిత చేసుకుంటారు. ఇవన్నీ నాకే కోపం వచ్చేది. నా గురించే మీకు చెప్తాను. 2 లాల్చీలు 2 ప్యాంట్లు ఉన్నాయి నాకు. ఎప్పుడు దాకా? 2021 దాకా. ఇప్పుడు నా వస్త్రము నేను చూసుకుంటే నాకే కోపం వచ్చేసింది. ఎందుకని? ఒక తీర్మానం లేని జీవితంలో ఉన్నానేమో ప్రభు అని ఆలోచించి, ప్రభు ఒక ప్రతిష్ఠిత కలిగిన వస్త్రమును నాకు ఇచ్చినప్పుడు నేను ఏ పోతు నిలువుటంగిని ధరించుకొని నేను అనేకమైన సంఘాలకు వెళ్ళి నేను బోధిస్తున్నప్పుడు నేను ఎలా ఉన్నానో? నీ పోలికలోనే ఉన్నానా, లేకపోతే లోకనాథుడితో యుగ సంబంధమైన వాటిని వెతుకుతూ నేను ఆభరణము ధరించుకొని నేను నిలబడి ఉన్నానేమో అని అనుకున్నప్పుడు దేవుడు ఈ తెల్లటి వస్త్రాన్ని నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అవన్నీ దూరంగా పెట్టేసి. ఎందుకని?
వస్త్రం అవసరమే, అయితే దేవుడు అవసరం కదా. పరిపూర్ణంగా మన పక్కనే ఆయన ఉండాలి. హల్లెలూయా. ఆ పరిశుద్ధతలో మనం నడిపించబడాలి. దేవునితో మనం సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేశాడు కాబట్టి మోషే, అహరోను, కాలేబు, యెహోషువ వీళ్ళందరూ నడిపించబడ్డారు. ఇక్కడికి వీళ్ళిద్దరు ఆగిపోయినా వాళ్ళిద్దరు మాత్రము కానానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. మనం ఎంతవరకు ఉండాలి? భూలోకంలో ఈ భూమి మీద నిలిచి ఉండటం మాత్రం సరిపోతుందా? పరలోకానికి వెళ్ళి సరిపోదా? ఈ భూమి మీద మనం ఉంటున్నాం, నిలబడ్డాం, వాక్యానికి అనుసరించాం, వాక్యానికి లోబడ్డాం. అయితే లోబడిన నీవు ప్రతిరోజు లోబడుతున్నావా? ఈ వాక్యం విని బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీ నాలుగు రెండు విధాలుగా మాట్లాడతారు పిల్లరా. హల్లెలూయా. దానిని నువ్వు ఖండించాలి, గద్దించాలి, లోబరుచుకోవాలి. నీ శత్రువు ఎవరు? నీ శత్రువు ఎవరు? నీ శత్రువు నీ శరీరమే. నీ శత్రువు నీలో ఉన్న అవయవాలన్నీ సరిచేయునుగాక. ప్రభువా, నా అవయవాలన్నీ సరిచేయునుగాక. నేను ఒక ప్రతిష్ఠితమైన తీర్మానంలో రావాలి ప్రభువా. నేను ఎలా ఉండాలి అంటే నీ పోలికలో నేను ఉండాలి. నీకు నేను తీర్మానం చేస్తున్నాను కనుక నీవు నాతో నడవాలి, నేను నీతో నడవాలి. ఒక ప్రతిష్ఠిత చేశాడు కాబట్టి నోవా ఓడను కట్టాడు, చెప్పంగానే లోబడ్డాడు. ఆ సంఘం అక్కడ కట్టబడింది కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ కూడా సంఘం కట్టబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘములో 8 మంది ఉన్నప్పుడు ఈ సంఘములో ఇప్పుడు 20-30 మంది ఉన్నారు. ఒకానొక దినాన్ని దేవుడు ఇక్కడ అధిక సంఘముగా మార్చబడును గాక, మార్చబడును గాక. ఈ సంఘము మహిమ గల సంఘముగా మార్చబడును గాక. హల్లెలూయా. ఎందుకంటున్నానంటే మన కోసము, మన స్వలాభం కోసము పరిచయం చేయడంలో దేవుని కోసం ఏం చేస్తున్నాం. హల్లెలూయా. మన భక్తి లోకం వైపు ఉండకూడదు, పరలోకం వైపు ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడేసాను, వెళ్ళిపోయాను. నా భక్తిని నేను చెప్పుకుంటా పోతే బాగుంటుందా? అలా దగ్గర నేను వెళ్ళాను, ప్రార్థన చేశాను, ఎవరా వింటారు. విన్న తర్వాత భలే భక్తుడులే, భలే పాస్టర్ అంటారు కదా. చెప్పకుండా కానీ ఉంటే, చెప్తేనా భక్తి? జనుల ఎదుట నిలబడి నువ్వు చప్పట్లు కొడితేనా భక్తి? కాదు. నీవు వ్యక్తిగతంగా జీవిస్తున్నప్పుడు, వ్యక్తిగతంగా నువ్వు ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే నువ్వు మోకరించి ప్రార్థన చేసి యాచించి రోధించి కన్నీళ్లతో నువ్వు ఆయన పాదాలను కడిగేవాడే ఉండాలి. అడుగుతున్నావా? కడగ. మన కన్నీళ్ళు వస్తే బాధ. మనం ఎలా బాధపడతామంటే మన బిడ్డలకి ఏదైనా తగిలితే, మన వారికి ఏమైనా అయితే మనం బాధపడతాం. కానీ నీ ఆత్మకి ఏమన్నా అవుతుందని నువ్వు బాధపడుతున్నావా? అహరోనికే వస్త్రాన్ని ధరించాడు, అహరోనికే ప్రతిష్ఠితనిచ్చాడు, కానీ ఇవి మోషేకి ఇచ్చాడా? ఎందుకు? మోషేకి ఇవ్వచ్చు కదా, నాయకుడు కదా, నాయకుడు మాటలు అందరూ వినాలి కదా. అయితే ఎందుకు? మోషే ఏమైనా తప్పు చేశాడా? ఒక్క మాట లోబడట. ఎందుకు లోబడదు? జనులను చూసి ఆయన కోపడుతున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు? ఈ జనులు నా జనులు. హల్లెలూయా. ఇక్కడున్న ప్రజలంతా ఆయన ప్రజలే. హల్లెలూయా. ఎందుకు అంటున్నానంటే ఒక ప్రతిష్ఠతలోనికి నువ్వు వెళ్ళాలి, ఒక తీర్మానంలోకి వెళ్ళాలి. ఏర్పోత నిలువుటంగా నువ్వు ధరించుకున్నప్పుడు నడుముకు దట్టి కట్టుకున్న సేవకుడు నిలబడుతున్నాడంటే నిన్ను ఎలా కాపాడాలి? నిన్ను ఎలా కాపాడాలి? వాక్యము ద్వారానే అందరినీ కాపాడాలి. హల్లెలూయా. విశ్వాసం అనే డాలును పట్టుకోండి. విశ్వాసం లేకపోతే ఏమైనా చేయగలమా? బైబిల్ మొత్తం చదవండి మీరు. కొత్త నిబంధనలో ఏమని కనబడుతుంది? మీ విశ్వాసంతో మిమ్మల్ని రక్షిస్తానంటాడు, మీ విశ్వాసం చేతని మిమ్మల్ని నేను గణపరుస్తానంటాడు. మీరు ఆవగింజంత విశ్వాసం నేను కనుగొందును అన్నాడు. ఈ విశ్వాసం గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాడు? ఈ లోకంలో మనుషులకు విశ్వాసం ఉండదు. నేనే దానికి ఒక ఉదాహరణ. ఇప్పుడు నేను లోకం అయితే ఉన్నాను అనుకోండి, నాకు విశ్వాసము వాళ్ళు నా ఫ్రెండ్స్ ద్వారా చూపించాను అనుకోండి, నేను ఇక్కడ నిలబడి మాట్లాడగలనా?
దేవుడు ఏం చేశాడు? లోక విశ్వాసాన్ని గదించి ఆయన విశ్వాసం, ఆయన యందు నేను విశ్వాసమును చూపించడానికి నన్ను ఆయన యజమానుడుగా దిగి వచ్చాడు నా వద్దానికి. హల్లెలూయా. అది ఒక ప్రతిష్ఠితమైన ఒక పిలుపు. ప్రతిష్ఠిత నీలో ఉండాలి, ఒక తీర్మానం ఉండాలి. చదవండి, ఇంకొక వాక్యం చెప్పి ముగించేస్తా తొందరగా. 1 తిమోతి 2:10. హల్లెలూయా. ఎలా ఉండాలంట స్త్రీలు? సత్క్రియలు. సత్క్రియలు అంటే మంచి కార్యములు, మంచి మాటలు, మంచి ఆలోచనలు, మంచి నడవడిక, కుటుంబం కావాల్సిన ఒక ఆర్థిక విషయం కానీ, సంఘానికి కావాల్సిన మేలైన విషయం కానీ, ఏదైనా సత్క్రియల వల్లనే వారు అలంకరించుకోవాలి. హల్లెలూయా. ఈరోజు ఎలా అలంకరించుకుంటున్నారు? క్రైస్తవుడని చెప్పుకోవడం కంటే, క్రైస్తవురాలని చెప్పుకోవడం కంటే నేను ఒక విశ్వాసిని అని చెప్పుకోవడం చాలా మేలు. నీలో క్రియలు లేనంత వరకు ఎలా ఉంటావు? దేవునికి దూరంగానే ఉంటావు. నీలో క్రియలు ప్రారంభించింది అనుకోండి, ఎలా ఉంటావు? దేవునికి సమీపముగా ఉంటావు. సత్క్రియలు మనలో ఉన్నాయా లేవా అని నీకే తెలియాలి, నాకు తెలియాలి, దేవుడికి తెలియాలి, పక్కనున్న వారికి ఎవరికి తెలియదు. తన కొడుకుని ప్రేమించిన వాడు తండ్రి, పరాయి బిడ్డని ప్రేమించిన వాడు ఏమవుతాడు? తన బిడ్డను ప్రేమించిన వాడు పరాయి బిడ్డను ప్రేమించాడు అనుకోండి, సత్క్రియ అవుతుందా? నాకు ఒక కుమార్తె కుమారుడు. నా కుమారుడికి బాగలేక నేను చెప్పాను, వాడు నా వద్దకు వచ్చిన ముద్దులాడతా దూరంగా పెడతా. నా కుమార్తె నా వద్దకు వచ్చిన బాగా ముద్దులాడతా ఎత్తుకుంటా. వీళ్ళిద్దరిలో నేను వేరుపాటు చూపిస్తున్నానని మా ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. నేనేమనుకుంటానంటే, వాడు నేను కానీ నేను ఎక్కువ ప్రేమ చూపించాను అనుకో. దేవుడు అన్నాడు, లేఖనం ఉంది కదా, నన్ను తప్ప వేరొక్కరిని నువ్వు ప్రేమించకూడదు. అతన్ని ప్రేమించాను అనుకోండి, నాకు దూరం అవుతాడు, దగ్గరికి రాలేడు. నేను వాడికి శత్రువుగానే ఉన్నాను అనుకో, వాడు నన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేయాలి? మన బిడ్డల్ని మనం ప్రేమించాలి. పరాయి బిడ్డకి ఎలా చెప్పాలి? నీ క్రియల ద్వారా వారిని చక్కబెట్టాలి. మనం అలా చక్కబెట్టమండో, పరాయి బిడ్డల్ని ఎక్కువ ప్రేమిస్తాం. మన బిడ్డ కంటే మన గూటిలో ఉన్న పక్షికి అవతల ఇంట్లో ఉన్న గూటి పక్షికి చాలా తేడా ఉంది. నీ పక్షిని నువ్వు చూసుకోవడంలో మేత పెట్టడం లేదు, మాట్లాడడం లేదు, నీళ్లు పెట్టడం లేదు, వస్త్రం ఇవ్వడం లేదు. కానీ పక్క గూటిలో ఉన్న పక్షి కోసము ఎంత ప్రయాసం. నీ ఇంట్లో నీ క్రియలు లేనప్పుడు పక్కింటి వైపు ఏం చెప్తావు? నీలో నడవడిక లేనప్పుడు పక్కింటికి పోయి ఏం చెప్తావు అంటున్నా. నీలో ఏమీ లేనప్పుడు దేవుని గురించి ఇతరులకు ఏం చెప్తావు? నీ సాక్ష్యమే. తిమోతి అనే మాట అదే పౌలు రాస్తున్నాడు. ఫస్ట్ నువ్వు ఇల్లు గలుగు, తర్వాత నువ్వు రచ్చగలుగు. ఈ మాట మా గురుగారు నాతో అన్నాడు. రాత్రి 1 గంట ఏడ్చుకుంటా వెళ్ళిపోయాను మినిస్టర్లోకి. నేను సేవ చేయాలనుకుంటున్నాను, బట్టలు సర్దుకున్నాను, వెళ్ళిపోతున్నాను. నేను మాకు ఇల్లు వద్దు, పిల్లకాయలు వద్దు అయ్యగారు, నేను వెళ్ళిపోతానంటే ఆయన ఒకటే అన్నాడు, సేవ అంటున్నావు, సేవ చేస్తావు, పాటలు పాడతావు, ఆరాధన చేస్తావు, సంఘం కూడా కడతావు, దేవుడు నీకు ఇస్తాడు, కుటుంబము నీకు ఇచ్చాడు. వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయావు అనుకో, నిన్ను ఏమని అనుకుంటారు? అంటే సంఘాన్ని కాపాడుతావని నువ్వు ఎంతో ప్రయాసపడతావు, తన కుటుంబాన్ని కాపాడలేనివాడు. లేఖనం ఉంది, నేను చెప్తాం లేదు. తన కుటుంబాన్ని కాపాడగలిగిన వాడే తన సంఘాన్ని పోషింపజేస్తాడు. హల్లెలూయా. అవునా కాదు? ఈ రోజుకి నాకు సొంత సంఘం లేదండి. నేను ఇప్పుడు చెప్తున్నాను, అనేక ప్రాంతాలకు వెళ్ళి నేను సువార్త చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా నా సాక్ష్యం పంచుకుంటున్నాను, లేఖనాలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అయితే ఆ సమయంలో మాట్లాడిన నా ఆత్మీయ పెద్దలు ఏమన్నారంటే, నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నీకు ఎవరు సమాధానం చెప్తారు? నీ కుటుంబం నీతో వస్తుంది, అప్పుడు బాగా చేసుకో సేవ.
నీ కుటుంబం వేరవుతుందా? నువ్వు సేవ చేయబాకు. బైబిల్ ఎక్కడైనా ఉంటే నాకు చూపించు, సేవ చేసిన వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళినట్లుగా. లేదయ్యా అన్న. తిమోతి కూడా అలాగనే రాశాడు పౌలు. నీ సత్క్రియల వలనే నీ కుటుంబం కూడా ఉండాలి. స్త్రీలు ఎలా ఉండాలంట? సత్క్రియల వలనే ఉండాలి. ఎందుకు? అనుభవంతో కలిగిన మాటలు ఇవన్నీ పౌలు రాశాడు. పేతురుకు తన భార్య సహకరించినట్లుగా నాకు సహకరించచ్చు కదా? లేదు. అయితే పౌలు ఒక ప్రతిష్టతలోనికి వచ్చాడు కాబట్టి ఈ రోజు కూడా మనం పౌలు గురించి అనేక సందర్భ సమయాల్లో మనం మాట్లాడుకుంటున్నాం. పేతురు రాతి మీద రాతిని పెట్టి సంఘాలు కట్టాడేమో కానీ పౌలు ఎలా కట్టాడు? ఆత్మీయతలో కట్టబడ్డాడు. ఆత్మీయతలో ఎదిగింపచేశాడు. ఆత్మీయతలో మనల్ని వర్తింపచేశాడు. ఆత్మీయతలో మనల్ని ఇప్పటికీ దేవుని మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. మనము ఒక చెట్టు పెట్టామండి, మామిడి చెట్టు. అది చిగురించాలి, పువ్వు వేయాలి, పండివ్వాలి, కాయ రావాలి. ఎంత కష్టపడతాం. పౌలు కూడా అలాగని అన్ని ప్రాంతాలకి వెళ్ళి 14 మందిరాలకి 14 లేఖనాలు రాశాడు. 3 ప్రయాణాలు చేశాడు. 30 కిలోమీటర్లకి రోజు వచ్చి పోతరు ఉండు అనే నీ సేవకుడు ఇక్కడ. నువ్వు ఎప్పుడు మార్చబడతా? ఎప్పుడు నువ్వు నూతనముగా మార్చబడతావు? సంఘం అంటే ఏమనుకుంటున్నారు? సంతలు దొరికే వస్తువులు అనుకున్నారా? సంఘం అంటే పరిశుద్ధత కలిగిన ఆలయము. హల్లెలూయా. పరిశుద్ధతగానే ఉండాలి. అక్కడ ఉన్నంత వరకు నువ్వు ఎలాగైనా ఉండవు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిని విడిచిపెట్టి వేరుగా జీవించబడాలి. హల్లెలూయా. అది ప్రతిష్టత. ఆ ప్రతిష్టత నీలో ఉన్నప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్తా చూడండి. ప్రకటన గ్రంథం 2:21-2 చూడండి. నేను నూతనమైన యెరూషలేము నా పరిశుద్ధ పట్టణము నా భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. హల్లెలూయా. ఈ దర్శనాన్ని ఎవరు చూశారంట? ఎవరు చూశారంట? యాకోబు చూశాడు. ఎక్కడ చూశాడు? పద్మాసు దీపంలో చూశాడు. దేని కొరకు చూశాడు? తన వరుడు నేను చూచుట, రావడం చూచుట చూశాను అన్నాడు. ఆయన వచ్చేది చూశాడు. మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? సిద్ధపాటు కలిగి ఉన్న వాళ్ళు మాత్రం చేతులు ఎత్తండి. నేను తమాషకు చెప్పడంలా, సిద్ధపాటు కలిగి ఉన్నవారు మాత్రమే చేతులు ఎత్తండి. సిద్ధపాటు అంటే ఏంటి? ఆ ప్రత్యక్షతే నీకు సిద్ధపాటు తల్లి. దేవుని నేను చూశాను. ఏం చూశాడంట? పరలోక రాజ్యములో నుంచి దిగి వస్తున్న దేవుని నేను చూశాను. పెళ్లి కుమార్తె నీవు సిద్ధపాటు కలిగి ఉన్నావా? సంఘమే పెళ్లి కూతురు. ఈ పెళ్లి కూతురు నువ్వు సిద్ధపడ్డ 3 రోజులు వాయిద్యాలు వాయించారు, పాటలు పాడారు, బోధించారు. చివరి రోజుకి వచ్చేసిన తర్వాత దేవుడు మధ్యాకాశానికి వచ్చి నేను వచ్చి ఉన్నాను, మీరు బయలుదేరి రాండి అన్నప్పుడు మీరు మాత్రం మౌనంగానే ఉన్నారు. హల్లెలూయా. బయలుదేరి రాండి అన్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? మనకి తెలుసు కదా, పెళ్లి కొడుకు ఇక్కడ ఉన్నాడంటే అమ్మాయి విడిది అక్కడ దిగుతుంది. విడిది దిగంగానే ఏం చేస్తాడు? పెళ్లి కొడుకు పోతాడా? మధ్యవర్తి మేమే మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలి. హల్లెలూయా. మేము మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఆయనకు అప్పగించాలి. మీరు రానప్పుడు మేమేం తీసుకెళ్తాం మిమ్మల్ని. మీరు ఎలా ఉండాలి? సిద్ధపట్టు కలిగి ఉన్నాం. నేను అలంకరణ ధరించుకొని ఉన్నాను, ఆభరణాలు ధరించుకొని ఉన్నాను, నేను మీ వద్దకు నేను వస్తాను, నన్ను తీసుకొని వెళ్ళని దేవుని అడగాలి. హల్లెలూయా. మీరు మౌనంగా ఉన్నారు. నేను ఏం చెప్పాను? చనిపోయిన చెవులో శంఖమూర్తి వినపడుతుందా? అందుకే లేఖనం అంటారు, సచ్చిన వారి వల్ల మీరు బ్రతకకుండా జీవము కలిగిన రాళ్ల వల్ల మీరు బ్రతకండి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, మీరు జీవము కలిగిన రాతి వల్ల మీరు ఉన్నట్టున్నాడు కదా. ఆయన ఒక రాతి మీద నుంచి నిలబడిన దేవుడు అండి. ఆయన క్రీస్తు అనే బండ మీద మనం అందరము
నిలబడాలి. ఆ బండ మీద నిలబడకుండా తొట్టిల్లిపోయి మళ్ళా పక్కకి వెళ్ళిపోయి మట్టి మీద పడిపోయి ఇసుక నెలకపోయి పడిపోయి మరలా ఎక్కడానికి ఆ బండ మీద మనం ప్రయత్నం చేస్తానే ఉన్నాం. జీవితం అంతా పోరాటమే. మనం ఎప్పుడు ఎదగతాం, ఎప్పుడు మనం ప్రతిష్ఠితులకు వస్తాం, ఎప్పుడు తీర్మానాలకు వస్తాం, ఎప్పుడు నేను సమర్పణలోకి వస్తాను, ఎప్పుడు నేను సంఘంలోనికి వెళ్ళి నా సాక్ష్యం అనేకమైన వారికి నేను ఎప్పుడు పంచుతాను. అది కూడా చేయటం లేదు. హల్లెలూయా. నీ సాక్ష్యమును గురించి ఒకరు చెప్పినప్పుడు ఇద్దరు మార్చబడతారు. ఈ సంఘం స్ట్రెంత్ ఎంత? 20 మంది, 30 మంది, అంతేనా? వచ్చే ఏడాదికి ఇంకొక 30 మంది అవునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక గొర్రె ఒక ఏడాదికి 2 కంటది. మీకు తెలుసు, మీకే తెలుసు నాకంటే. అయితే మీరేం చెప్తున్నారు? దేవుని సంఘానికి తీసుకెళ్ళడానికి మీ బాధ్యత, సేవకుడు బాధ్యత? చెప్పండి. విశ్వాస బాధ్యత. విశ్వాసులైన మీరే పని చేయాలి. హల్లెలూయా. చేశారా? చేయలేదా? చెయ్యాలి. ఇంకా మీదట ఒక ప్రతిష్ఠత రావాలి. ప్రభువా, నేను ఇక్కడ మోకరించాను. ఈ మోకరించిన నా స్థలము వరకే కాకుండా ఈ పూర్తి స్థలములో అందరు నింపబడును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సంఘములో ఒక కుర్రవాడు అంటే యవనస్తుడు ఆ స్థలం అంతా చేసుకుంటూ ఒక్కొక్క చైర్స్ కి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ప్రభువా, ఈ చైర్ లో ఒక మనిషి కూర్చోవాలి, ఈ చైర్ లో ఒక స్త్రీ కూర్చోవాలి. అక్కడ వచ్చేది ఒక 50 మంది మాత్రమే వస్తున్నారు. అయితే ఒకానొక సమయంలో అతను చేసిన పరిచయం చూసి దేవుడు అతనికి ఒక ఉద్యోగం ఇచ్చేసాడు. గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మరలా ఉద్యోగం వచ్చిందని మరలా స్థలానికి వస్తే సంఘానికి వేల సంఖ్య ఏర్పడిందంట. హల్లెలూయా. ఎవరి ప్రార్థన? విశ్వాసి ప్రార్థన. నీ విశ్వాసం చేతనే ఇక్కడ కట్టబడింది. హల్లెలూయా. నీ విశ్వాసం ఇక్కడే, నీ విశ్వాసంతోనే, లేకపోతే ఏది ఉండదు ఇక్కడ. నువ్వు ఎప్పుడు ఆ విశ్వాసం అనే విత్తనాన్ని తీసుకుని ఆయన పొలంలో వేస్తావో అది చిగురింప చేస్తుంది, అనేకమైన వారికి మాదిరికరంగా చూపిస్తుంది. హల్లెలూయా. ఒక ప్రతిష్ఠితలోకి రావాలి. ఆ ప్రతిష్ఠితలోనికి వస్తేనే నువ్వు మోకరించబడతావు. లేకపోతే ఆ మోకరింపు అనుభవం కూడా నీకు పోతుంది. సేవకులైన మేమైనా ఎన్నో సందర్భాల సమయంలో మేము ప్రసంగాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. కానీ ఇక్కడ ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఎవరిది? మూర్తులు చెప్పండి అమ్మా. విశ్వాసులదమ్మా. మీరు ప్రార్థన చేస్తేనే సంఘము విస్తరిస్తుంది. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తేనే ఈ ప్రాంతం అంతా మార్చబడుతుంది. హల్లెలూయా. అట్టి ఒక తీర్మానం మనందరికి దయచేయును గాక. హల్లెలూయా. మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునితో మనం ఉడன்பడిక చేసే వారమై ఉండాలి. మోషే తన సహోదరుడైనటువంటి అహరోను ఎలా ఉన్నారు? వస్త్రాన్ని ధరించుకున్నారు, దేవుళ్ళు ఉన్నారు, దేవుళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఆ ప్రాంత ప్రజల కొరకు ఐగుప్తులో ఉన్న ప్రజలని తీసుకొని వచ్చి దేవుడికి అప్పగించారు. అయితే ఆ ప్రజలు మాత్రము వినలేదు. ఒక దూడను పొదిగింట్లు చేసుకొని వారు ఆ దూడ మాటను విన్నారు. కానీ దేవుడైన స్వరము ద్వారా వినబడిన వారు గ్రహించలేకపోయారు. ఈ దినాన మనము మాట్లాడుతున్న మనతో, నీతో, నాతో, సంఘముతో మాట్లాడిన మాట నీవు ఒక ప్రతిష్టతలోనికి రావాలి. హల్లెలూయా. అది సేవ అయినా, నీ విశ్వాస జీవితమైనా, నీ కుటుంబంలో పైన ఏదైనా ఒక ప్రతిష్టతలోనికి నువ్వు వస్తేనే దేవుడు నీతో సమీపముగానే ఉంటాడు. హల్లెలూయా. అలా త్వరగా వచ్చేయండి, ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఇంతవరకు మాతో నువ్వు మాట్లాడి ప్రతిష్టతలోనికి రమ్మన్నా. నీలోని ఆ వేరును వాక్యం అనే వాటితో నరకబడును గాక. ప్రభువా, ఇంతవరకు నేను బిడ్డలందరూ విన్నారయ్యా. ఈ ప్రాంత ప్రజలు కూడా విన్నారయ్యా. ఈ ప్రాంతానికి కావలసిన వర్తమానం మీరు ఇచ్చారు. ఈ ప్రతిష్టతలోనికి నీ రాష్ట్రుడైన 30 కిలోమీటర్ల నుంచి వచ్చి అనుదినము ఈ ప్రాంత ప్రజల కొరకు నైనా ప్రభువా ఒక తీర్మానము కలిగి ప్రార్థన చేస్తున్నట్టు నైనా ఒక జయ జీవితం మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, మీరు కట్టండి, కుటుంబాలను కట్టండి. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా.
నైనా నీ బిడ్డలనైనా ప్రభా ఏర్పరచుకున్నారు. 3 దినాల నుండి ప్రభా ఉపవాస ప్రార్థనలో ఉంటున్నారు. ఉపవాస ప్రార్థన చేసిన ప్రభా జయ జీవితం వారు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. వారు దేని నిమిత్తమైన ఉపవాసం ఉంటున్నారు, దేని కొరకైనా ఉపవాసం ఉన్నారో ప్రభువా, ఆరోగ్యము కొరక వారికి ఆరోగ్యము దయచి, ఆయన ఐశ్వర్యం కొరక వారికి ఐశ్వర్యము దయచి, ఆత్మీయతలో ఉన్నారా వారి ఆత్మీయంలో ప్రభా ఎదిగింపచే ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. మీరు మాత్రం తప్ప ఎవరు చేయలేరయ్యా. ఈ లోకములో మీరు మాత్రం ప్రతి కార్యము జరిగించండి ప్రభా. నీ సన్నిధానమును మాకు తోడుగా ఉంచండి. ఈ మందిరమునైనా ప్రభా మీ కాపుదల దయచేయండి. నీ వస్త్రమును దిగివచ్చును గాక, నీ ఆత్మ దిగివచ్చును గాక, నీ మహిమ నింపుదువు గాక, నీ మహిమ గల సంఘంలో మేమందరం చేర్చబడుతుము గాక. నీ దాసులకు నాయన ప్రభువా ఇంకను అనేకమైన ప్రాంతంలో సంఘము కట్టుబడుతును గాక. కనుపూరు ప్రాంతంలో కట్టబడిన ప్రభు సంఘమునైనా ఆ ప్రాంతం అంతా మార్చబడును గాక. ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యమునైనా ప్రభా విన్న మేము మా హృదయంలో పదిలపరుచుకొని మా హృదయమైన పలకల మీద రాయడానికి కృపద ఇచ్చామని ప్రార్థన చేస్తూ మమ్మల్ని ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రకటన గ్రంథంలో మాటల విధానం బట్టి ప్రభువా పెళ్లి కుమారుడుగా నీ దిగి వస్తుండగా పెళ్లి కుమార్తె వల్ల మేమందరం సిద్ధపాటు కలిగిన ఆయన మౌనముగా ఉండకుండా నాయన ప్రభా బుద్ధిమంతి కన్నికల వల్ల మేము నాయన ప్రభా నీ రాజ్యంలోనికి ప్రవేశించుదుము గాక. మీరు మమ్మల్ని తీసుకుని వెళుతున్నప్పుడు నాయన 7 సంవత్సరముల విందులో మేమందరం ముందుము గాక. ప్రభా మీరే అధ్యక్షత నుంచి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆయన స్వరం విని ఆయన మాట వినేవారిని, ఆయన మాట చెప్పినప్పుడు ఎవరైతే వణుకుతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తారని ఈ రాత్రి కూడా మనం విన్నాం. తన దాసును మరుగు చేసి ఒక ప్రతిష్టమైన మనస్సు కలిగిన వారు, ఎటు చూస్తే అటు వెళ్ళేవారేమో కాక, ఎటు పిలిస్తే అట పరిగెత్తే వాళ్ళము కాకుండా, ఎవరు పిలిస్తే అట పరిగెత్తే వాళ్ళము కాకుండా, దేవుని కొరకు ఒక ప్రతిష్టత కలిగిన వారిపై ఉన్నావా లేదా ఒకసారి ఈ రాత్రి పరిశీలన చేసుకోవాలి. ప్రతిష్టత లేకపోతే నీవు కనపరచబడవు అనేది ఈరోజు విన్నాం. ప్రతిష్టత ఎంత ప్రాముఖ్యమంటే దేవుని ఆశీర్వాదము నీ మీదకి రాకుండా, ప్రతిష్టత లేకపోతే దేవుని ఆశీర్వాదము నీ మీదకి రాదు. ఆయనలో నువ్వు ఉండాలంటే, నీలో ఆయన ఉండాలంటే ఒక ప్రతిష్టత. నా దేవుడు, లోకములో ఎవరు నాకు దేవుడు లేరు, లోకములో ఎవరు నాకు దేవతలు లేరు, ఆయనే నజరేయుడైన యేసు. ఆమేన్. ఆయన నేను ప్రకటిస్తున్న యేసు, ఆయన లోక పాపము నిమిత్తమై శాపము నిమిత్తమై ధరించిన యేసు. ఎప్పుడైతే నువ్వు ఆభరణమును ధరించుకుంటావో, వాక్యమును ధరించుకుంటావో, బాప్తిసమును ధరించుకుంటావో, మారు మనసు అనేది ధరించుకుంటావో, ఒక ప్రతిష్ఠితమైనదిగా ఉండాలి నీ యొక్క బాప్తిసం. అందరూ తీసుకుంటారు, ఏదో ఇస్తున్నారని, ఏదో ఆ సంఘానికి పోతే భీమో పప్పులో ఏదో చీరలో ఏదో ఇస్తామని ఏదో బాప్తిసం తీసుకుంటారు. అది ప్రతిష్ఠిత కాదని, అది లోక సంబంధమైన ప్రతిష్ఠిత. పర సంబంధమైన ప్రతిష్ఠతలో నువ్వు నిలబడాలంటే దేవుని వాక్యం అనే ఆభరణము ధరించుకోవాలి. మూడవదిగా విన్నాం కదా, ఆయన వెతకాల చిత్తపాటు కలిగిన వారైనా. యాకోబు పోతే ఎలా చూచాడో నీవు కూడా ఆ సుందరమైన దాంట్లో నుంచి ఆయన పెళ్లి కుమారుడుగా ఈ లోకానికి దిగి వస్తూ ఉండగా, సంఘం అనేది మనము పెళ్లి కుమార్తె వల్ల చిత్తపడి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి నువ్వు చిత్తపడి నీవు ఒక ప్రతిష్టతలోకి రావాలి. నేను చాలాసార్లు సంఘానికి బోధిస్తూ ఉన్నా, అయ్యా
మనం క్రైస్తవులు మనకు చెప్పుకుంటే కాదు, లేదా నేను కానుకలు ఇస్తున్నానని చెప్తే కుదరదు. ప్రతిష్టత ఉండాలండి. ఒక కుటుంబం దీవించబడాలంటే, ఒక కుటుంబం ఆశీర్వదించబడాలంటే, ఒక కుటుంబం దీవించబడాలంటే ప్రతిష్టత లేకుండా మనము దేవుని బిడ్డలము కాలేము. అననీయ షపేరాలు ప్రతిష్టతలో తొలగిపోయారు. అననీయ షపేరాలు దేవుని మాటను ధిక్కరించారు. అందుకే పరలోకానికి వెళ్ళలేకపోయారు. ఈరోజు ఒక క్రైస్తవుడా, ఒక సంఘ విశ్వాసి, నువ్వు ఎలా ఉన్నావు? ప్రతిష్టతలో ఉన్నావా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మరణానికే నేను దిగజారిపోయినా నేను ప్రభు కొరకే ప్రతిష్ఠిత చేసుకుంటాను. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను బ్రతుకుట క్రీస్తే, సావైన మేలే. హల్లెలూయా. ఇలాంటి ప్రతిష్ఠత నీలో ఉండాలి. ఏదో శ్రమ వచ్చిందనో ఈ దేవుడు కాదు, ఆ దేవతల కాడికి వెళ్తాము, ఆడ చీటీలు కట్టించుకుంటాము, ఆడ తాయితలు, ఇది కాదని ప్రతిష్ఠత. ప్రభువులో నిలబడేది ప్రతిష్ఠిత. ప్రభువులో స్థిరముగా నిలబడేది ప్రతిష్ఠిత. ఈరోజు సంఘానికి ఈ 3 దినాలు చక్కగా బోధిస్తూ వచ్చాడు. పరిశుద్ధ ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, క్రీస్తు కొరకు రోషంగా ఎలా నీవు జీవించాలి. సహోదరి సహోదరుడా, అలాగా లేకపోతే నువ్వే దాన్ని కూడా పొందుకోండి, నువ్వే దాన్ని కూడా ప్రయోజకుడు కాదు. ఈరోజు నేను మా కుటుంబము ప్రతిష్టతలో నిలబడ్డామండి. మా బంధువులు, మా సొంత భార్య, అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళ తల్లి వాళ్ళు కావచ్చు, అన్ని చేయులు ఎన్నో విగ్రహారాధనలు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. వాళ్ళు మమ్మల్ని పిలవరు. అంతే. ఎందుకంటే వాళ్ళు ప్రతిష్టతలో ఉన్నవారు అని వాళ్ళే చెప్పుకొని మా దగ్గరికి రారు. హల్లెలూయా. వాళ్ళు రారు. ఇది నీ ప్రతిష్టత. హల్లెలూయా. ఏదో నా కూతురు కదా అటు వచ్చామంట పోమ్మా, నా అల్లుడు కాదు అటు వచ్చాట పో, మీ కొరకు వేరుగా వండి పెడతామన్నా కానీ హల్లెలూయా మేము మొదట చెప్పేసేవాళ్ళు. మేము అలాంటి కార్యాలకు మేము ప్రతిష్ఠించుకున్న వారిని, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న వారిని. అందుకే ఎన్నో శ్రమలు వచ్చినా, మరణానికి దారి తీసిన, ఎండిపోయిన బ్రతుకును జీవం కలిగిన వాడిగా చేసిన దేవుడు గొప్ప దేవుడు. అంతే. హల్లెలూయా. ఈరోజు మీకు ఎదురైన కార్యాలు ఎన్నో ఊహించలేము. ఒకవేళ జ్వరం వచ్చిందో ఏదో బాగోలేదంటే అది వేరే. హల్లెలూయా. హాస్పిటల్లో లక్షలు, దాదాపు మా ఇంట్లో దాదాపు 2-3 సంవత్సరాలనే ₹1,00,00,000 హాస్పిటల్కి పెట్టాం. కానీ ప్రతిష్టతలో నుంచి బయటకు రాలేదండి. దేవుడు నాకు ఏం చేశాడు అనే మాట నా నోట్ల నుంచి, మా ఇంట్లో నోట్ల వాళ్ళ నుంచి రాలా. హల్లెలూయా. ఏమన్నారు కదా, దేవుడు ఇచ్చెను, దేవుడే తీసుకున్నాను. హల్లెలూయా. ఎలాంటి ప్రతిష్టతలో నిలబడ్డాడో సంగమా ఈ రాత్రి నువ్వు ఆ ప్రతిష్టతలో ఉండాలి. హల్లెలూయా. కొంతమంది క్రైస్తవులు కాలుకి నల్లదారం కట్టుకొని ఉంటారు. ఏమ్మా నువ్వు క్రైస్తవురాలు కదా, దేవుడి ప్రతిష్టతలో ఉన్నావా? ఏమ్మా నువ్వు పువ్వు పెట్టుకోవద్దు, ఏమ్మా నువ్వు బొట్టు పెట్టుకోవద్దు, మనం క్రైస్తవులు కదంటే హల్లెలూయా. బంధువులు పిలిచారండి అదాకా. హల్లెలూయా. బంధువులు పిలిచారనో, ఇంకెవరెవరో పిలిచారనో, ప్రతిష్టతతో తొలగిపోతే దీవెన నీకు రావు. హల్లెలూయా. మా బిడ్డలకు, మా కుటుంబానికి మేము ప్రతిష్టత నేర్పించాం. హల్లెలూయా. మనం ఇలా ఉండాలి. హల్లెలూయా. ఇలాగ జీవించాలి. హల్లెలూయా. ఇదే బ్రతుకు, దేవుని కొరకు బ్రతకాలంటే నేర్చుకున్నాం. సంఘాన్ని కూడా బోధిస్తున్నాం. కొంతమంది లోబడుతూ ఉన్నారు.
కొంతమంది లోబట్లు. హల్లెలూయా. లోబడిన వారికి ఆశీర్వాదాలు రావండి. అలా విగ్రహారాధన ఇక్కడ పోగొట్టమని అంటే ఊరికే నాకు చూస్తామండి. హల్లెలూయా. నీకు అసహ్యం పుట్టాలా దేవుని ద్వారా? దేవుని ప్రతిష్టతలో ఉన్న నీకు నాకు అసహ్యం పుట్టాలా విగ్రహారాధన? నా ప్రియ దేవుని సంగమా, నా ప్రియ దేవుని సహోదరులనా, మా గ్రామాల్లో ఎన్నో విగ్రహారాధన జరుగుతూ ఉంటాయి. మా వీధికి ఆ విగ్రహారాధన తీసుకునే రారు. ఎందుకంటే వాళ్ళు అంటారు వాళ్ళు ప్రతిష్ఠించుకున్న దేవుని బిడ్డలు. అప్పుడు కొట్టి దేవునికి వాళ్ళు ప్రతిష్ఠించుకున్న దేవుని బిడ్డలు. ప్రతిష్ఠతలో మనం నిలుచుదుము గాక, ప్రతిష్ఠతలో మనం నిలబడుదుము గాక, ప్రతిష్ఠతలో మన మనసును స్థిరపరచుకుందుము గాక. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు ప్రభువా ఎంతో విలువైన మాటలు, ఎవరు వినలేని మాటలు విన్నాం ప్రభువా. ఆ యొక్క మాటలు వృధాగా పోనివ్వకుండా ప్రభువా నాయన మా యొక్క హృదయాల్లో భద్రపరచుకొని ప్రభువా ఆ యొక్క వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుబడిలో సహాయం చేయడం ప్రభా నాయన. ఇప్పుడే ఉన్నాం ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రతిష్టత కలిగి జీవించాలని మేము అనుకున్నాం ప్రభా. అవును ప్రభా, ఇంకా ఈ మందిరంలో ఎవరైతే అలా జీవించలేకుండా ఉన్నారో, ఒక ప్రతిష్టత కలిగి జీవించలేకపోతూ ఉన్నారు ప్రభా నాయన, అలాగ చేయకుండా ప్రభా మీ లేఖనాల్లో సెలవిచ్చినట్టు ప్రభా మీ సన్నిధిలో ప్రభా ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడునని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభా. ఆ ప్రతిష్ఠత అనగా మీ యొక్క వాక్యమనే ఆభరణములు ప్రభా మేమందరము ధరించుకునేందుకు ప్రభా తగిన శక్తిని బలాన్ని దయచేయమని బతిమాలుకుంటున్నాం ప్రభా నాయన. ఇప్పుడే ప్రకటన గ్రంథంలో వింటున్నాం ప్రభా, సిద్ధపాటును కలిగి ఉండాలని, పెళ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభా. అవును ప్రభా, మేము కూడా నాయన ప్రతి ఒక్కరూ ప్రభా నాయన ఈ రాకడ సమయంలో ఈ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరూ లేవనెత్తేందుకు నాయన సిద్ధపాటు హృదయాన్ని కలిగి జీవించేందుకు నేను సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం ప్రభా. ఒక దావీదు రాజు ఏ విధంగా ఆశను కలిగి ఉంటాడో ప్రభా మీ సన్నిధికి రావాలని ప్రభా, ఏదో కేవలం ఆదివారం క్రైస్తవులుగా మాత్రమే కాకుండా నామకార్థ క్రైస్తవులమే కాకుండా ప్రభా అయినా మీ సన్నిధి కొరకు ప్రభా ఆశ కలిగి జీవించే బిడ్డలుగా అయినా మమ్మల్ని చేయమని ప్రభా కూర్చున్నాం ప్రభా. ఈ యొక్క పరిస్థితిని ఇంకా నూరంతలుగా ఆశీర్వదించమని ఈ యొక్క కోరికని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం యుగంలో చెల్లించుకుంటూ మా కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ 3 దినాలు తండ్రి మీరు ప్రేమించి ఈ ప్రాంతాన్ని ప్రభావ ఇవి ఈ దీనుల ఎడల ప్రభావ మీరు కటాక్షం చూపించి 3 దినాలు మీ నామ మహిమార్థమై ఈ కుడికిలో జరిగించుకుని పెద్దలు నాయన దైవజనులు నాయన నాయకులు వాళ్ళు పొందుకున్న ఈ దర్శనం ప్రభా ఆయన వాళ్ళు పొందుకున్న ఈ దర్శనం కొనసాగిస్తూ వాటిలో ఆశీర్వాదాలను మీరు కలుగు చేస్తూ ఉన్నారు ప్రభా. ఎందుకంటే ప్రభా ఆయన దీవెనలు పొందుకుంటూ ఉన్నాం ప్రభా. ఆ గొప్ప నాయకులు మాకు కలిగించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఆయన ఈరోజు ఆయన ఈ 3 దినాలు వాక్య పరిచర్య పొగులు ఒకరు నైట్ ఒకరు ప్రభా ఆయన నీ వాక్యాన్ని అందించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు నాయన సంఘములు నాయన ఈ యొక్క కుడికల ద్వారా
ప్రక్షాళన చేసుకొని నాయన సరిచేయబడడానికి కూడా మీరు కృప చూపించారు నాయన. ఈరోజు ముఖ్యంగా నాయన ఈ దాసు నిలబెట్టి ప్రతిష్టత అంటే ఏమిటి అనేది దానిలో నుంచి తొలగితే ఏం పొందుకోవో దాంట్లో నుంచి నిలబడితే ఏం పొందుకుంటావో చక్కటి పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసినందుకై మరొకసారి వందనాలు తెలియచేస్తూ ఉన్నా. ఈ రాత్రి ప్రభు ఈ ఆఖర కొడుకుని పరిచయ నిమిత్తం కానుకలు సమర్పించిన ప్రతి గుర్తులని మీరు ఆశీర్వదించండి. ఎవరైనా వారు కూడా మనకు తను దయచేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును ఈ ప్రాంత ప్రజలకును ఈ సంఘములో ఉన్న సభ్యుల విశ్వాసులకును ఇక్కడ సేవ పరిచయం చేస్తున్నటువంటి జయరజన కుటుంబానికిను వారు చేస్తున్నట్టు అనేకమైన ప్రాంతాల పరిచయకును సదాకాలమై తోడయుండును కాచి కాపాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.